గార్ధభానికి భగవద్గీత విలువ ఎలా తెలుస్తుంది? ఆవు మీద వాలి రక్తం తాగే ఈగకు పాల విలువ ఎలా తెలుస్తుంది? వాళ్ళు నన్ను స్వాధీనం చేసుకున్నారు కానీ నన్ను తీసుకెళ్లి వాళ్ళ భూషణాల్లో కుక్కి పడేశారు. శతాబ్దాల తరువాత మొఘల్ చక్రవర్తి బాబర్కి బహుకరింపబడ్డాను నేను. కానీ నాకు ఏ రకమైన అనుభూతి కలగలేదు. షాజహాన్ చక్రవర్తి తన మయూర సింహాసనం మీద నన్ను తాపడం చేయించుకున్నప్పుడు ప్రేమ అనే పదానికి నిర్వచనం చూశాను. తన ప్రియసతీమణి ముంతాజ్ బేగం మీద ప్రేమతో ఆమె జ్ఞాపకార్థం కట్టించిన తాజ్మహల్ను దగ్గర నుంచి చూశాను. నా భారతదేశానికి ప్రపంచ పటంలో ఒక గుర్తింపు తీసుకొచ్చింది ఈ కట్టడం. ప్రపంచ వింతల్లో ఒకటిగా నిలిచింది ఈ సౌధం. ప్రేమ సుధాచరిలో ఓలలాడుతుండగా దండెత్తి వచ్చాడు అతి క్రూరుడైన నాదిర్ షా. నా మాతృభూమిని కొల్లగొట్టి ధ్వంసం చేశాడు. సంపదను కొల్లగొట్టడమే కాకుండా అతను వాడిన పదజాలం నన్ను ఎంతో బాధించింది. అందువల్ల తన వీరత్వాన్ని కోల్పోయిందని వేరు చేశాడు. ఆ తర్వాత తన దశాబ్దాల పాటు పలు రకాల చేతులు మారాడు. రంజిత్ సింగ్ మహారాజ్ చేతికి దక్కాక నాకు పూర్వ వైభవం కలిగింది. రంజిత్ సింగ్ మహారాజ్ నన్ను ఒక చిన్న పిల్లలా భద్రంగా చూసుకున్నారు. కొన్ని సంవత్సరాల పాటు ఆయన నన్ను పదిలంగా దాచుకున్నారు. ఆయన ముంజేటి గంటడంలో భాగమై నేను ఒక ఉన్నత స్థితి చూశాను. అంతేకాక నా మాతృభూమికి దగ్గరైనందుకు ఎక్కువ ఆనందపడ్డాను. కానీ నా ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు. ఆ మహారాజు దివంగతులయ్యాక వారి వారసుల మధ్య కలహాలు నన్ను బ్రిటిష్ రాణి విక్టోరియా గారికి బహుకరింపబడేలా చేశాను. ఇంగ్లాండ్ రాణి కిరీటంలో ఒకటాయమానంగా ఉన్నప్పటికీ నాకు ఆనందం లేదు. నా మనసంతా దిగులుతో నిండి నా మాతృదేశం దాస్య శృంఖలాలతో మగ్గుతుండగా నేను ఎలా సుఖంగా ఉండగలను? నా మాతృదేశం ఎప్పటికీ విముక్తురాలవుతుంది. నా భారతమాత ఎన్నో జాతరత్నాలకు జన్మనిచ్చిందని తెలుసు. కొన్ని శతాబ్దాల తర్వాత మళ్ళీ అటువంటి రత్నాలను చూశాను. రాణి ఝాన్సీ లక్ష్మీబాయి దేశ స్వాతంత్ర సమరంలో మొదటి యోధురాలు. మేరీ ఝాన్సీ నహీ దూంగి, మహాదేవి.
మొదటి స్వాతంత్ర సమరం. అది ఎంతో కాలం మానలేదు, కానీ స్వాతంత్ర్యం అనే భావనను దేశవ్యాప్తంగా మొలకెత్తించింది. స్వతంత్ర ఆశాజ్యోతిని జ్వలింపచేసింది. ఆ పైన 90 సంవత్సరాల పాటు జరిగిన మహాపోరాటంలో దేశభక్తి కాంతులతో ధగధగలాడే నా తోబుట్టువులు, అన్నలు, అక్కలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, ఎంతో మంది త్యాగధనులు అహర్నిశలు శ్రమించి నా భారతమాత దాస్య శృంఖలాలు తుంచారు, స్వాతంత్ర్యం సంపాదించారు. అటువంటి జాతిరత్నాలలో బ్రిటిష్ వారిని భయభ్రాంతులు చేసిన వీరాధి వీరులైన నా సోదరులు భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్దేవ్, ఇంకా ఎందరో. నా మాతృభూమి నాకంటే గొప్ప వ్యక్తులకి, విలువైన మనుషులకి జన్మనిచ్చింది. ఈ వాస్తవం నన్ను ఆనంద తరంగాలలో తేల్చింది. చివరికి గాంధీ మహాత్ముడి శాంతి యొక్క సంకల్పంతో, నేతాజీ విరోచన కథనంతో నా దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించింది.